జ్ఞాపకం చేసుకున్నాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని లోకంలో చాలా మంది అనుకున్నారు నాయన. కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్పవాళ్ళం కాదు. కేవలము నీవు కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మాకు చూపిన కృప మాత్రమే గొప్పదై మమ్మల్ని సజీవ లెక్కలో ఉండి ఆయన జీవాన్ని దయచేసి నీ సన్నిధిలో ఉండే ధన్యత మాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నాయన, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల ఈ లోకంలో జీవిస్తున్నాడని, నీ మాటే ఈ లోకాన్ని సృష్టించిందని, మేము తిన్నా ఉన్నా కలిగిన సమస్తం నీ మాటే అని, ఆ మాటలు ఏ విధంగా జీవించాలో జీవించే ధన్యత మాకు ఈ దినాన్ని వివరించడానికి సహాయం చేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇది ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణ నిద్ర చూడండి. 13వ కీర్తనలో మరి ఒంటరి ఆత్మ యొక్క ఘోష, మరి ఒక ఆత్మ కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందిలో, శ్రమల్లో ఉన్నప్పుడు నేను ఒంటరి వాడిని, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు తోడుగా లేడు అన్నప్పుడు ఆ ఆత్మ ఏ విధంగా గోచరిస్తుంది? దేవుని అండలేదు, దేవుని సహాయం లేదు, నాకు ఇతరుల సహాయం లేదు, నా పట్ల శత్రువు సాతానుగాడు నా మీద నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, వాడు నా మీద అధికారం చేస్తున్నాడు అని అన్నప్పుడు మరి భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఆయన విలాపాన్ని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. కానీ ఎన్నాళ్ళు నేను నన్ను మర్చిపోదు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము నువ్వు గడవై యుద్ధము, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును, ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద కన్ను హెచ్చించుకును, వా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. 4వ మాట, నేను మరణ నిద్ర పొందకుండను, నాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధి హర్షించకుండినట్లు నా కన్నులు వెలిగించము. మరణ నిద్ర, మరణం, మనిషి చనిపోవడం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరణం మనందరికీ తెలుసు. మరి యేసు ప్రభు వారి మరణం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారి మరణ దినాల్లో మనము ఉన్నాం. ఆ మరణ దినాల జ్ఞాపకార్థంగా మనం అనేక మాటలు నేర్చుకుంటున్నాం. ఈ దినాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ అందరూ తీయండి, చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో మృతులలో నుండి, నిద్రించిన వారిలో మృతులలో నుండి. ఈ మాటలు కొంచెం మనసును పెట్టాలి. ఈ 2 మాటలు, నిద్రించటం అంటే ఏమిటి, మృతులవటం అంటే ఏమిటి, ఈ 2 మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు ఎవడో స్థిరుడు కాదు. 100 సంవత్సరాలు బతికినా, 120 సంవత్సరాలు బతికినా మరణము తథ్యం. మరణం మానవుని వశమని లేదు, మరణం అని దేవుని వశములో ఉన్నది. ఒక మనిషి చనిపోతున్నాడంటే ఏ రోగముతోనో, ఏ కష్టముతోనో, లేకపోతే ఉరేసుకునో, లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఏదో చనిపోయాడు అనుకుంటే దాన్ని అంగీకరించవలసింది
దేవుడు మాత్రం. దేవుడు అంగీకరించకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏది జరగదు. ఏ వ్యక్తి అయినా సరే మరణం అనేది మన వశంలో లేదు. కనుక ఈ మరణం గురించి చాలా మంది రాసినారు. ఒక స్త్రీ ఒక మాట మాట్లాడుతుంది, సమూయేలు 2వ గ్రంథం 14:14 అంటది. 14:14 సమూయేలు 2వ గ్రంథం. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట. మనమందరము చనిపోతాం, అందరము చనిపోతాం. చనిపోవటం అనే మాట ప్రతి మాటకి అర్థం తెలియాలండి బైబిల్లో. చనిపోవటం అంటే వెళ్ళిపోవట. వెళ్ళిపోయిన తర్వాత మనము నేలను ఇముకుపోయిన శరీరముగా, మనం నీరులాగా మన శరీరం ఇముకుపోతుందని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుక ఇక్కడ 20వ వచనంలో చూసినైతే ఇప్పుడైతే అంటే ఈ రోజు వరకు. ఇప్పుడంటే ఎప్పుడు వరకు అండి? ఈ రోజు వరకు. అర్థమైంది? ఇప్పుడంటే ఆ యొక్క కీర్తన, ఆ యొక్క పత్రిక రాసిన సమయము మాత్రం ఎంత మాత్రమును కాదు, గమనించాలి. ఆ రోజున రాశారు కాబట్టి పౌలు గారు దాని గురించే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తే ప్రథమ ఫలము, ఆయనే లేపబడ్డాడు. అర్థమైందా? ఆయనే లేపబడ్డాడు, ఆయనే ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి వాడు. ఆయనే మొట్టమొదటిగా మృతులలో నుంచి లేపబడిన వాడు. ఎక్కడికి అంటే మరి పరలోకమునకు లేపబడిన వాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరో లేవలేదా? చనిపోయిన వారు ఎవరు చనిపోయి యేసు ప్రభు కంటే ముందు ఎవరో చనిపోలేదా? చనిపోయిన తర్వాత ఎవరో లేవలేదా? వారి శరీరాలను తిరిగి ధరించుకోలేదా? పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మనం చూసినట్లయితే చాలా చోట్ల చనిపోయిన వారి గురించి కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి చనిపోయిన వారి పునరుద్ధానము, మృతులు అని అంటే ఏమిటంటే, నిద్రించిన వారంటే చనిపోయిన వారు తిరిగి, ప్రభువులో నిద్రించిన వారు తిరిగి లేవుట. కానీ పాత నిబంధనలో చాలా విషయాలు, కొన్ని విషయాల్లో చనిపోయిన వారు తిరిగి అది శరీరాలతో లేచినారు. చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం నుండి చూసినట్లయితే ఒక సునేమిరాల యొక్క కుమారుడి గురించి అక్కడ ఉంటుంది. చదవండి. అదే తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవనంత జలనంత జాతి గలవాడాయి. ఆమె ఏలియాతో, దైవజనుడా నీవు దాని నిమిత్తమేమి నా పాపములను నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను చేతికిమ్మని చెప్పి చదివేయాలంతా ఆమె కౌగిట్లో నుండి వాణిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేసుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాజిస్థితివి అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద దుర్మార్గతనం వారు సాధించుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించు, ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని ప్రార్థన చేయగా, ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి
ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా సరిపోతుంది. కనుక ఈ మాటలో అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోక ముందు కూడా చాలా మంది చనిపోయి బ్రతికారు. సునేమిరాల గురించి మనకు తెలుసు. మరి ఏలియా మరి ఆ యొక్క సారెపత్తు వాగు దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాగు ఎండిపోయింది. ఆ పక్క సారెపత్తు ఊరిలో ఉన్నటువంటి ఆ పక్క ఊరైనటువంటి మరి ఆ యొక్క మరి సునేమిరాలు అయినటువంటి ఆ స్త్రీ యొక్క ఇంట్లో ఆయన ఆశ్రయం దొరికి ఆమె రొట్టెలు తిని ఆయన ఇచ్చిన నీళ్లు తాగి అక్కడ బతుకుతున్న సమయంలో ఆయనకి ఆమె ఆశ్రయం కల్పించినప్పుడు ఆయన కుమారుడు ఏమైనాడు? చనిపోయినప్పుడు ఆమె బాధపడతారు. చాలా మంది కష్టం వచ్చినప్పుడు బాధపడతారు, కష్టం లేనప్పుడు మాత్రం పట్టుకోలేము చాలా మందిని. ఆమె ఎంతో అన్నది, దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ సునేమిరాలు భయపడి మంచి ధైర్యంగా చెప్పిన ఆమె తన కుమారుడు చనిపోయినప్పటికీ, ఇందుకేనా నువ్వు నా ఇంటికి వచ్చావు? దైవజనుడిని అంటుంది, ఇందుకేనా నా ఇంటికి వచ్చినావు నువ్వు? ఇందుకేనా నేను నీకు ఆశ్రయం ఇచ్చింది? నాకేం మెలుగు జరిగింది? నా కుమారుడు చనిపోయినాడు అని చెప్పి ఆమె మొత్తుకుంటున్న సమయంలో మరి ఆ విషయాన్ని గమనించినటువంటి ఏలియా మరి ఆ యొక్క సునేమిరాలు కుమార్తెను తీసుకుని పైకి పోయి ప్రార్థించి, జరిగిందంతా మనకు అనవసరం, ప్రార్థించి ఏం చేశాడు? బ్రతికించాడు. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు? మరి చనిపోయిన వాళ్ళు బ్రతికినట్లయితే యేసు ప్రభు మొదటివాడు ఎలాగవుతాడు? ఈ కుర్రవాడే మొదటివాడు అవుతాడుగా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన వారిలో మొదటివాడని చెప్పుకుంటున్నాం. మరి ఈ కుర్రగాడు చనిపోయి తిరిగి లేచాడు కదా. యేసు ప్రభు కాదు, దేవుడు ఏ కార్యము చేసినా తన మహిమార్థమే చేస్తాడు. మానవులు అనేవాళ్ళు చావైనా బ్రతికైనా జీవమైనా ఏదైనా ప్రభు మహిమార్థమే. అందుకే దేవుడు మనల్ని ఈ లోకములో సృష్టించాడు. ప్రతి మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఎస్ఐ 43:7 ప్రకారము, ఎస్ఐ 43:7 ప్రకారం ఎందుకు నిర్మించాడు మానవుణ్ణి? తొందరగా చదవాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడమ్మా? దేవుని మహిమ నిమిత్తం, నీ పిల్లలు పెంచుకోవడం కోసం, నీ ఇంటి కోసం, అది సెకండరీ థింగ్, అది నెక్స్ట్ విషయం. మొదట దేవుడు కావాలి. అందుకే యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే, నీకేం కావాలి, ఏ మేలు కావాలి, ఏమి సుఖం కావాలి, ఏ స్వస్థత కావాలి, ఏ ఆరోగ్యం కావాలి, ఏ సంపద కావాలని కోరుకుంటున్నావే నువ్వు, దానికంటే ముందు నువ్వు చేయవలసింది ఏంటంట? మొదట నా నీతిని, రాజ్యం అంటే సంఘం, దేవుని సంఘము, దేవుని రాజ్యం. సంఘములో యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. ఆయన నీతి గల రాజు. ఆ నీతి గల రాజును ఆశ్రయించి జీవించినట్లయితే నీకేం కావాలో అవన్నీ దొరుకుతాయి. ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. ఈయన దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దైవజనుడని గుర్తెరిగింది, ఆయనకి ఆశ్రయం ఇచ్చింది. కానీ ఆ ఇంట్లో ఏమొచ్చింది చెప్పాలి, వింటున్నారు? ఏమొచ్చింది? మరణం వచ్చింది. కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయినాడు. వెంటనే ఆ స్త్రీ బాధపడిపోయి దైవజనుని దూషించే అంత పరిస్థితి కూడా వచ్చేసింది. అయ్యో దైవజనుడా, ఇందుకేనా నువ్వు నా ఇంటికి వచ్చావు? నా ఇంటికి వస్తే ఏదో ఆశీర్వాదం అనుకున్నాను, నువ్వు దైవజనుడు అనుకున్నాను. నువ్వు దైవజనుడిగా నా ఇంటికి వస్తే నా ఇల్లు ఆశీర్వదింపబడుతుందని, నాకు ఏ విధమైన దుఃఖాలు, కష్టాలు, శ్రమలు ఉండవని నేను అనుకున్నాను. ఇందుకేనా నువ్వు నా ఇంటికి వచ్చావు? నా కుమారుడు చనిపోయాడని వేడుకున్నప్పుడు దైవజనుడిని నమ్మి దేవుని సేవకుని మీద, దైవజను మీద, దేవుని మీద మరి నమ్మకం ఉంచడానికి అక్కడ ఆ సునేమిరాలి యొక్క కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడండి? బ్రతికించాడు. తర్వాత కొన్ని చెప్తానులే. బ్రతికించాడు. కనుక ఎందుకు బ్రతికించాడంటే దైవజనుడిని మనుషులు గుర్తెరగటానికి, దేవుని జన్ని ఆశ్రయించినట్లయితే, దేవుడు మేలే చేస్తాడు. మరణమైన, చనిపోయినా తిరిగి లేపగల శక్తిమంతుడు దేవుడని
మహిమ పొందటానికి ఆ ఏలియా ద్వారా ఆ సునేమిరాలు యొక్క కుమారుడి యొక్క మరణము నుండి తిరిగి బ్రతికించాడు. అందుకే 24 అంటాడు చూడు, ఆ స్త్రీ ఏలియాతో నీవు ధనియున్నావనియును, చదవండి, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు అందుచేత నేను ఎరుగుదున. నేను ఎక్కడ చూస్తున్నారు మీరందరూ? రాజుల 1 గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదవాలి ప్రియులారా. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని అందుచేత నేను ఎరుగుదున. నేను ఎందుకు బతికాడండి ఆయన? చెప్పాలి. చాలా మంది కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ సరైనటువంటి విశ్వాసం నమ్మకాలు ఉంచరు. దేవుడికి చేస్తాడంటావా? నా జీవితంలో జరుగుతుంది అంటావా? నాకు ఇలాగ అవుతుంది అంటావా? అపనమ్మకం. కనుక వెంటనే ఆయన దైవజనుడు, ఆయనకి ఆశ్రయం ఇచ్చింది, ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలి. అటువంటి కుటుంబంలో కష్టం వచ్చినప్పటికీ, మరణం వచ్చినప్పటికీ మరి పేలన్న మాటలు మాట్లాడింది. అందుకనే నా ఇంటికి వచ్చావు, నువ్వు ఏదో ఆశీర్వదింతావని దైవజనుడు అని నువ్వు అనుకున్నాను నేను. నువ్వు అందుకనే వచ్చావా? నా కుమారుడు చచ్చిపోయినాడే, ఏం మేలు జరిగింది నా కుటుంబంలో అని ఆమె దుఃఖముతో అనేక మాటలు మాట్లాడింది. కనుక ఆ కుమారుడిని బ్రతికించింది. ఎందుకంటే 24వ వచనం, ఎందుకంటే నీవు దైవజనుడు అనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు. ఈ మాటలు గమనించాలి ప్రియులారా. మన జీవితంలో మనం దేవుని నమ్ముకోవాలి. దేవుని మాట నిజం. ఎవరైనా దైవజనుడు దేవుని మాట చెబుతున్నాడంటే అది అవునంటే అవును, కాదంటే కాదంతే. దేవుని మాట నిజమని నమ్మటానికి ఆ యొక్క సునేమిరాలి యొక్క కుమారుడు బతికింపబడ్డాడు. తర్వాత ఇంకొక విషయం చూస్తున్నాం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. చదువమ్మా. అది ఇక్కడ సునేమిరాలే. ఈ సునేమిరాలు కుమారుని ఎవరు బ్రతికించారు? ఎలీషా. ఎవరండి? ఎలీషా. ఇక్కడ ఎలీషా యొక్క మరి ఎలీషా ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఆ సునేమిరాలు ఏమన్నదంటే, తన భర్తతో, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, ఏమన్నదంటే, ఆయన దారిపోతున్నాడు చూడు, మన ఇంటి పక్క నుంచి వెళ్తున్నాడు దైవజనుడు, ఆయన నిజమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి దైవజనుడని నేను ఎరుగుదును. కనుక మనం పని చేద్దాం. ఆ దైవజనుడు ఎక్కడుంటాడో ఏమో నాకు తెలియదు. ఇక్కడైతే మన ఇంట్లోనే ఉండటానికి ఒక చిన్న గది మేడ మీద మనం ఆయనకి కడదాము, ఆయనకి ఆశ్రయిద్దాం. మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన కుటుంబం దీవింపబడుతుందని ఆమె చెప్పి ఎలీషాకు వారి ఇంటి మీద ఏం కట్టారు? ఒక చిన్న గది కట్టి ఆయన దాంట్లో ఆ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడ రెస్ట్ తీసుకోవటానికి, ఆ ఊరు పరిచర్యకు వచ్చినప్పుడల్లా ఆ ఊర్లో ఉండటానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మనం ఎంతమందికి అట్లాంటి దైవజనులు గుర్తెరుతనమో గుర్తు చేసుకోవాలి. నిజంగానే దైవజనులకి ఆశ్రయించిన వారి కుటుంబం ఎప్పుడు కూడా మరి ఏ రోజులు కూడా నాశనం కాదండి. నేను చెప్తున్నాను, దైవజనుని ఆశ్రయించకపోతే దేవుని సేవకుడైన దేవుని సేవకుడు దేవుని పని నిమిత్తం వచ్చాడు, కష్టాల్లో నష్టాలు అన్ని త్యజించుకుని దేవుని సేవకుడు వచ్చిన దైవజనుడిని మనము భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఆశ్రయం కల్పించాలి. ఈ సునేమిరాలు అటువంటి భయభక్తులు కలిగి దేవునికి ఆ దైవజనుడికి తన ఇంటి మీద మేడ మీద ఒక చిన్న గది కట్టి ఆయనలో ఉంచింది. ఆ ఊరు సువార్తకు వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్లో
విశ్రాంతి తీసుకుంటే తర్వాత ఆ ఇంటి నుండి మరి వేరే ఊళ్ళో వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతున్నాడు. దీంట్లో 35లో ఆ కుమారుడు చనిపోయినాడు. మీరు చదువుకున్నట్లయితే 32లో చూడండి. ఎలీసా ఇంటొచ్చి బాలుడు మరమై ఉండి సరిపోతుందమ్మా. కనుక వెంటనే ఎలీషా ఏం చేశాడంటే దేవునితో ఏకాంత ప్రార్థన చేశాడు. దైవజను ఎలీషా ఏకాంత ప్రార్థన చేసి ఆ కుమారుడు చనిపోయినాడు, మంచం మీద పండుకోబెట్టి ఉన్నారు కనుక వెళ్ళి ప్రార్థన చేశాడు తలుపు వేసుకొని. కనుక ఆయన ప్రార్థన ఆ కార్యక్రమాలు అవన్నీ తర్వాత చెప్పుకుందాం. మన అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ 35లో ఉన్నటువంటి మాట ఏంటంటే 7 మార్లు మరి ఆ బిడ్డ తుమ్మి ఏమొచ్చిందంట, ప్రాణం వచ్చింది, బ్రతికాడు. తుమ్ముతం ద్వారా ఆ ఊపిరి వచ్చిందనమాట. కనుక మరి ఇక్కడ కూడా ఎందుకు దేవుడు ఆ కుమారుని బ్రతికించాడంటే ఈయన దైవజనుడని, ఆయన బ్రతికించగలడు, దేవుడు బ్రతికించగలడు, దైవజనుడు ప్రార్థన దేవుడు వింటాడనే నమ్మకము నిమిత్తము ఆ యొక్క సునేమిరాలి యొక్క కుమార్తె ఎలీషా ప్రార్థనను దేవుడు విని ఆ కుమారుని బ్రతికించాడు. అతడు కూడా చనిపోయి మరలా లేచాడు. ఇంకొక 3వ మాట తీసుకుందాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 20-21. ఇది చాలా ముఖ్యమైన విషయం. శల్యము అనగా ఎముకలండి. శల్యము అంటే ఏమిటండి? ఎముకలు. ఎముకలు తగిలిన వెంటనే మనలాగా ఆ భూమిలో పాతి పెట్టేవారు కాదు ఇశ్రాయేలీలు యూదులందరూ కూడా కొండలను తొలిగి దాంట్లో ఆ త్వరల్లో ఆ యొక్క గుహలో పెట్టేసి వచ్చేసేవారు. కనుక మోయాబీలు తరుముకొస్తున్నారు. యుద్ధంలో చనిపోయాడు ఒకడు. చనిపోయిన వెంటనే వాడిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టినారు? ఆ యొక్క గుహలో పెట్టేశారు. పెట్టిన వెంటనే అక్కడ ఎవరు సమాధి ఉంది? ఎలీషా యొక్క బాడీ ఎముకలు ఉన్నాయి అక్కడ. శైల్యములు అంటే ఎముకలు. ఆ ఎముకలకి ఈ బాడీ తగిలిన వెంటనే ఏం జరిగిందంటే చదవమ్మా. ఆయన ఎముకలు తగిలితే చాలు. దైవజనుని యొక్క దేవుని సేవకుని యొక్క మహిమార్థం అంటే దేవుని సేవకుడు మహిమ పొందకూడదండి. ఎవరు మహిమ పొందాలి? దేవుడే మహిమ పొందాలి. నువ్వు సేవ చేసినా నేను సేవ చేసినా నా మరణము కూడా దేవునికి మహిమార్థంగా ఉండాలి. అది క్రైస్తవుని ఉద్దేశం. దైవ సేవకుని మరణము, ఆయన ఎముకలు, ఆయన బాడీ కూడా దేవుని మహిమార్థం. అంత గొప్ప శక్తి దేవుడు దైవజనులకు కానీ దేవుని బిడ్డలకు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ప్రతి వారికి ఇస్తాడండి. తెలుసా? ఆయన శరీరానికి, ఆయన ఎముకలకి ఆ ఎండిపోయింది, చనిపోయాడు, ఆయన ఎండిపోయాడు, ఆ ఎముకలు మాత్రమే మిగిలినాయి. పక్కన తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఆ గోలో పెట్టేసి వచ్చేస్తున్నారు వాళ్ళు. వెంటనే వాడు ఏమైనాడు? లెగిశాడు, లెగిసి బ్రతికాడు కదా. యేసుప్రభు కంటే ముందేనా ఇది? కానీ చెప్పండి, యేసుప్రభు కంటే ముందే చనిపోయిన వాళ్ళు బ్రతికారు. ఇంకొక విషయం చూసుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి చూసినట్లయితే, లూకా సువార్త తొందరగా 7వ అధ్యాయం నా ఈయన ఊరుకు వెళ్ళుచుండగా
ఆయన ఆ ఊరి యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోతుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఈ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యొద్ద కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడేనంటే శవం తీసుకెళ్లేదని పాడే అంటారు, పాడి మొయ్యటం అంటారు. అన్నారా ఎప్పుడన్నా? పాడే అంటే ఏంటంటే శవం తీసుకెళ్లేదని పాడే అంటారు. ఆ పాడి మీద పెట్టుకుని తీసుకుపోతున్నారు. ఆ యదవరాలకి ఒకే ఒక కుమారుడు. ఆ ఒక్క కుమారుడు ఏమైపోయినాడు? చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ యదవరాలు కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఊరి వాళ్ళందరూ నలుగురు కలిసి సాయం చేసి 4 పక్కలు పట్టుకుని వాడిని పూడ్చిపెట్టడానికి, వాడిని సమాధి చేయటానికి ఆ ఊరి వాళ్ళందరూ కూడా దారి పొడుగును తీసుకుంటూ వెళ్తుంటే ఆ విధవరాలు వెనకాలండి, అయ్యా దేవుడా నాకు ఈ అన్యాయం చేసినావా అనుకుని ఎంతో ఏడుస్తూ దుఃఖిస్తూ, నా ఒక్క కుమారుడు నాకు దిక్కు అనుకుంటే ఆ కుమారుడు కూడా ఏమైనాడు? చనిపోయాడని ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమె యందు కనికరపడి, ఆ మాట గమనించాలి. నువ్వు దుఃఖంలో ఉన్నవా, నువ్వు కష్టంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, ఎటువంటి స్థితిలో ఉన్నవా, నీ దేవుడు ఎవరమ్మా? కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తా. ఆమె దుఃఖి లేదు, ఆమె గొల్లుమంటుంది. ఒక్క కుమారుడు, భర్త పోయాడు, ఎదవరాలు ఆమెను ఎవరో పట్టించుకునేవారు లేరు. కుమారుడిని పెంచుకుంటుంది. వీడే నాకు ఆధారం, వీడే నన్ను పోషిస్తాడు, వీడే నన్ను రక్షిస్తాడు, వీడే నాకు అన్నం పెడతాడు, వీడే నన్ను కాపాడుతాడు అనుకున్న సమయంలో ఆ కుమారుడు కూడా ఏమైపోయినాడు? చనిపోయినాడు. అప్పుడు దేవుడు ఆదరణగా ఉంటాడు. ఎవరిని విడువడు, ఆయన ఎడబాయడు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఇచ్చాడు ఈ మరణం. చూసారా, ఆ విధవరాలు ఎంత ఏడ్చుంటది అంటారు, ఎంత దుఃఖపడి ఉంటుంది అన్నట్టు తన కుమారుడు చనిపోయినప్పుడు. వెంటనే యేసు ప్రభు ఆమె మీద ఏం పడ్డాడు? కనికరపడి. చదవండి అక్కడి నుంచి. అది ఎందుకు యేసు ప్రభు వారు ఆయన లేపారో తెలుసా? ఆ ఊర్లో తిరుగుతున్నాడు. ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎవరు గమనించటం లేదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. మనం కూడా అంతే. మనం కూడా లోకంలో పడ్డాం అనుకో, మనకేముంటామండి? మన పనులే. దేవుడు గుర్తొస్తాడా? మనం ఇక్కడికి వెళ్తున్నప్పుడు మన పని మీద దిష్టి పెడతాం, కానీ మన తోడు ఒక ఆయన ఉన్నాడని, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మన పాదాలకు కూడా రాయి తగలకుండా మన నరకల్లో ప్రతి దానిలో కాపాడేవాడు ఉన్నాడని ఎరగరు. కనుక యేసుప్రభు ఆ ఊరికి వచ్చినప్పటికీ కూడా ఆయన్ని గుర్తించలేదు గనక ఆయన దేవుని కుమారుడైన ఆయన మరి చనిపోయిన వారిని కూడా లేపగల సమర్థుడని, ఆయన దేవుని కుమారుడు అని ఎరగటానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పాడిని ముట్టి, ఆ సమాధికి తీసుకెళ్తున్నటువంటి ఆ పాడిని ముట్టి ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆ తల్లికి అప్పచెప్పాడు. అప్పుడు ఏమన్నారంటే, కింద మాట చదవమ్మా, మంచి మాట ఉంది. లోకాసు వార్త తర్వాత అందరూ భయభ్రాంతులై అది ఎందుకు బతికించాడండి? దేవుణ్ణి మహింపరచడానికి. మానవుడు పుట్టిన దేవుని మహింపరచడానికి అండి. దేవుని నీ జీవితంలో మహింపరిచినంత కాలము దేవునికి నా బ్రతుకు వల్ల, నా కుటుంబం వల్ల, నా జీవితం వల్ల దేవునికి మహిమార్థం వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఏ పరిస్థితులను విడిచిపెట్టాడు.
తెలుసా? వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటి వరకు యేసు ప్రభుని బాగా గమనించలేదు. వాళ్ళలోనే ఉంటున్నాడు, ఆ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఆయన నాయరు అనే ఊర్లోకి వెళ్ళాడు, కానీ ఎవరు గమనించలేదు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుని పాడి మీద నుంచి లేపి బతికించి ఆ తల్లికి అప్పచెప్పాడో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి దేవుడు మనలను దర్శించెను. ఏమన్నారంటే దేవుడు మనలను దర్శనం అనుగ్రహించెను. ఆ యేసు ప్రభువే మన జీవితంలో కూడా దర్శనం. నువ్వు నిరాశ చెందొద్దు, కష్టపడొద్దు. కనుక దేవుడు చూడండి, ఆమె ఎంత దుఃఖిస్తుందంటావు. ఒక్కగానొక్క కుమారుడు, భర్త పోయి కుటుంబం లేకుండా ఉన్న స్త్రీ, ఆ యదవరాలు దుఃఖాన్ని తీర్చడానికి యేసు ప్రభు కనికరపడ్డాడు. మరి నీ యందు కనికరపడ్డా, నా యందు కనికరపడ్డా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఆయనలో మనం ఉండి ఆయన కొరకు మనం జీవించినట్లయితే తప్పకోకుండా మన పట్ల కూడా ఆయన ఏం చేస్తాడండి? కనికరపడతాడు. చనిపోయిన వారిని సైతము లేపగల సమర్థుడు ఆయన. చనిపోయిన వారిని సహితము లేపగల సమర్థుడు. చాలా మంది అనుకుంటారు, ఇందాక చెప్పినా నేను, రోగాలు, బాధాలు, యాక్సిడెంట్లు, జబ్బులు దీంతో చనిపోతారని. దేవుడు పర్మిషన్ లేకుండా ఎవడో చనిపోడండి. ఎవడో చనిపోడు. ఎంత రోగం వచ్చినా సరే ఆడు లేకపోయినా ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంచం మీద ఉంటాడు. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉన్నది. కేవి పాల్ గారు అంటే దాన్ని ఆయన ఏమంటారంటే నర్సింహ పాల్ గారు అని మనం చనిపోయాడు ఆయన నాగారంలో. ఆయన భార్య తిరిగాడు, సేవ చేశాడు, అన్ని తిరిగాడు. వాళ్ళ భార్య ఇప్పటికి దగ్గరగా 10 సంవత్సరాల నుంచి మంచం మీద ఉందండి. 10 సంవత్సరాల నుంచి ఆమెకి అన్ని చేయాలి. కానీ ఆయన తిరిగి సేవ చేసిన ఆయన్ని దేవుడు తీసుకుపోయాడు. ఆమె అట్లాగే ఉంది. ఎవడైనా నువ్వైనా నేనైనా సరే. ఎందుకంటే దేవుని వశములో మరణం అన్న తెలుసుకోవాలి. మనము సాధారణంగా గమ్ముని కష్టాలు వచ్చేసినప్పుడు వెంటనే తూలనాడతాం దేవుణ్ణి ఎప్పుడు తూలనాడు. నీ ఇంట్లో కష్టం వచ్చినా, నీ ఇంట్లో బాధ వచ్చినా, నీ ఇంట్లో శ్రమ వచ్చినా సరే దేవుడు అంగీకరించాడంటే అది నీ మేలు నిమిత్తమే. దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు అని అంటే అది నీ మేలు నిమిత్తమే చేస్తాడు. మనం ఏంటంటే మేలుని మనం ముందు గ్రహించాం, కష్టాన్ని, ఈ శ్రమను మాత్రమే గ్రహిస్తుంటాం. కనుక గమనించాలి మనం, దేవుడు ఏది చేసినా మేలు నిమిత్తమే ఉంచాడు. అందుకే నీ వశము నా వశము మరణము లేదు. ఆయన బతికించగలడు, ఆయన శక్తిమంతుడు, లేపగలడు, తిరిగి చంపగలవాడు కూడా ఆయనే కదండి. సమూయేలు 2వ గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. నువ్వు చచ్చిపోవాలన్నా బ్రతుకుండాలన్నా. కనుక మనం ఏం చేయాలి? హాయిగా సుఖించాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి మనం, అంతే కదండి. దేవుని మహిమను తెలుసుకోవాలి. దేవుని మహిమ ప్రకారం మనం జీవించినట్లయితే, ఆయన ప్రకారం, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికి ఆయన మహిమార్థం మన జీవితాన్ని చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా అద్భుతాలు చూస్తాం. మరణమైన వారిని సహితము ఆయన లేపగల సమర్థుడు ఆయన, అది గ్రహించాలి. అందుకే ఆ యొక్క నాయనను ఊరు యొక్క యదవరాలు కుమారుని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బ్రతికించి ఆ తల్లికి అప్పచెప్పినప్పుడు దేవుడు మహిమ పొందాడు. యేసుక్రీస్తు దేవుని ప్రవక్త అని, దేవుని కుమారుడని ఆ ఊరు వారు కూడా నమ్మారు. అందు నిమిత్తమే ఆ యదవరాలు కుమారుడు బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఏం జరిగిందో తర్వాత చెప్పుకుందాం మనం. చూడండి మళ్ళీ ఇంకొక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో. ఇక్కడ అదే ఊరు, నాయీరు అనే ఊరు. ఏ ఊరు అన్నది? నాయీరు అనే ఊరిలో ఒక అధికారి ఉన్నాడు. చదవండి 9:25. యేసు ప్రభు వారు ఈ 9వ అధ్యాయంలో ముందుకు వెళ్ళినట్లయితే నేను చెప్పేస్తాను, సమయం ఎక్కువ తీసుకుంటా, చదవద్దు. యేసు ప్రభు వారు సేవ చేసి ఆ యొక్క ఊర్లో అక్కడ లేనప్పుడు, నాయీరు అనే ఊర్లో లేనప్పుడు యేసు ప్రభు అక్కడ రక్తస్రావణ స్త్రీని వాళ్ళని మరి స్వస్థపరుస్తున్న సమయంలో ఒక అధికారికి వచ్చాడు. అది 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా?
అక్కడ కదండి, ఇంకా దానికి ముందు ఉంటుందండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రియులారా, అది అక్కడ చదవాలి. అధికారి కుమార్తె 18వ వచనం చదవాలి. 18వ వచనం చదవాలి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిన. ఇంకెందుకండి, చనిపోతే ఎందుకు యేసుప్రభుని పిలుస్తున్నామే? పాతి పెట్టానుక? అద్భుతకరుడండి యేసుప్రభు వారు. చాలా మంది నమ్మట్లేదు, ఈ లోకం నమ్మట్లేదు, యేసుప్రభు మీద సంపూర్ణ విశ్వాసం ఉండలేదు. కనుక యేసుప్రభు వారి మీద ఈ అధికారి అన్యుడు, వీడు యేసుప్రభుని ఎరిగిన అధికారి, వీడు అన్యుడై ఉండి కూడా ఒక్కటి తెలుసు వాడికి. ఏం తెలుసు ఆయనకి? ఏం తెలుసండి చెప్పండి మీరు? చనిపోయిన వారిని సహితము లేపగల సమర్థుడు అని నమ్మకం ఉండడానికి. అది కావాలి మీ జీవితంలో, నా జీవితంలో. అందుకు ఆడు అంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. చూసారా ఎంత విశ్వాసం అండి మనకుందా ప్రియులారా? విశ్వాసం మనకుందా? నమ్మకం. నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె రోగం వచ్చింది, నా కుమారుడికి రోగం వచ్చింది, నా కుమారుడు బలహీనుడు అయిపోయినాడు, సాగుకు సిద్ధంగా ఉన్నాడు అన్నప్పటికీ ఒక నిశ్చయమైనటువంటి విశ్వాసం కావాలి, నీకు ఒక విశ్వాసం కావాలి. అయినప్పటికీ నా కుమార్తె నీ ప్రభు అయిన యేసుక్రీస్తు లేపగలడు, బ్రతికించగలడని ఆ అధికారి యొక్క నమ్మకం. ఇప్పుడు చదవండి 9:25లో 9:25లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటికి ఆల్రెడీ మొదలెట్టారు. ఎక్కడైనా చచ్చిపోయారు అనుకో వెంటనే డ్రమ్ ఒకటి అట్టుకొచ్చేస్తారు, మైక్ ఎత్తేస్తారు, పాస్టర్ గారు వాక్యం తీసుకుంటాడు, చెప్పేస్తుంటాడు. ఏం ఉపయోగం లేదు కదండి. చాలా మంది అయితే అన్ని సహోదరులు అయితే ఏమిటాయి చెప్పండి, డప్పులు డోలాలు పెట్టి భజనలు చేసేస్తారు. యేసుప్రభు ఆ అధికారిని నమ్మకాన్ని చూసి ఆ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు భజన చేసేస్తున్నారు. పిల్ల చచ్చిపోయింది, తీసుకెళ్లి పాతి పెట్టాలి, తీసుకెళ్లి సమాధి చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఆ జన సమూహంను చూసి చదవమా పంపివేసి లోపలికి వెళ్ళి అది కనుక నీ జీవితంలో కూడా గుర్తెరుగు. ఒకటి ఎందుకనంటే మనం నేర్చుకుంటున్నది ఎందుకంటే యేసు ప్రభు యొక్క శక్తిని, ఆ యొక్క గొప్ప శక్తిని ఆయన నమ్ముకోవటమే కాదండి, మనం ఆయన శక్తి మీద, ఆయన గొప్ప మహత్య కార్యాల మీద, ఆయన ప్రతి విషయంలోనూ సమర్థుడు అనే విషయాన్ని మన జీవితంలో గుర్తెరగాలి. ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఎవరు బ్రతికించగలరు, ఎవరు బాగు చేయగలరు? నా ప్రభు బాగు చేయగలడు. ఇంకో చోట చూసినట్లయితే సువార్తలో, ఎందుకయ్యా ఆ బోధకుని కష్టపెడుతున్నావు, ఎందుకు వేధిస్తున్నావు ఆయన్ని, నీ కుమార్తె అప్పుడే చనిపోయిందని చెప్పారు వాళ్ళు వచ్చి. అయినను అంటున్నాడు, అయినా నా కుమార్తె ఈయన చేయొస్తే లెగుతుంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడండి దేవుడు. చూడండి ఈయన ఎంత నమ్మకంగా అడిగాడో. ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరూ బాజాలు భజనలు చేస్తుంటే వాళ్ళందరూ పక్క తప్పుకోండి అని యేసుప్రభు వారి లోనికి వెళ్ళి ఆ కుమార్తె యొక్క, చనిపోయిన కుమార్తె యొక్క ఏం పట్టుకున్నాడు? చెయ్యి పట్టుకున్న వెంటనే, చిన్నదానా లేగో అన్న వెంటనే ఆమె లేచింది. ఎందుకు మనం ఇది నేర్చుకుంటున్నామంటే యేసు ప్రభు చనిపోయిన వారిని సహితము లేపగల సమర్థుడని ఆమె బ్రతికింపబడ్డది. ఆ కుమార్తె ఎందుకు, ఆ నాయుడు అనే అధికారి యొక్క కుమార్తె ఎందుకు బ్రతికింపబడ్డది అనంటే యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాలు ఎరగటానికి. అనేక మంది నమ్మకము లేని వారు, అవిశ్వాసులు యేసు ప్రభు యందు సంపూర్ణ నమ్మకం ఉంచడానికి, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, దాంట్లో ఉండరంటావా? ఉంటారు. మనం కూడా ఒకసారి నమ్మకం ఉండదు. అటువంటి వాళ్ళు బలపడటానికి యేసుప్రభు ఆ బిడ్డను బ్రతికించాడు. వీళ్ళారా ఇంకొక మాట చూసుకున్నాం చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. యేసుప్రభు వారు మంచి
చదువు నాన్న 11:44. ఎవరైనా లాజరు. లాజరు ఏ ఊరు? బేతనీ గ్రామము. బేతనీ గ్రామము యేసుప్రభుకి చాలా, ఆయన దారేపూరు యెరూషలేము వెళ్ళినప్పుడల్లా బేతనీయలో ఒకరోజు రెస్ట్ తీసుకుని ఆ మరియ మార్తల ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకుని వెళ్ళేవాడు. మరియ మార్తల గృహములో ఆయన రెస్ట్ తీసుకుని వెళ్ళేవాడు. అటువంటి గృహంలో ఒక సావు వచ్చింది. ఏంటంటే వాళ్ళు తన కుమారుడు చనిపోయినప్పటికీ, తన సోదరుడు చనిపోయినప్పటికీ మరియా మార్తలు కూడా విశ్వాసాన్ని కోల్పోయినారు యేసుప్రభు మీద. అంతవరకు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు, రెస్ట్ తీసుకునేవాడు, వాళ్ళ ఇంట్లోనే వారితో కలిసి భోజనం చేసేవాడు, వాళ్ళ ఇంట్లో ఉండి కూడా వెళ్ళేవాడు. కనుక కబురు పంపారు వాళ్ళు. ఏమని? నా సహోదరుడు చనిపోయాడని యేసుప్రభు వారు ఉన్న చోటు కబురు పంపితే, అహో నా సోదరుడు చనిపోయాడా, పర్వాలేదులే అన్నాడు ఈయన. ఏమనాలి ఈయన? మనం ఏం చేస్తామండి? ఇందాక ఒక ఆమె వచ్చింది, దుర్గాని ఒక ఆమె. ఇదిగో కంగారు కాదు, మా అమ్మ బాగోలేదంట, చర్చి మానేసింది, పరిగెత్తుకు వెళ్ళిపోయింది. వెళ్ళాలే కాదని అంటలేదు, కానీ తాళాలు ఇక్కడ పాటి పరిగెత్తుకుపోయింది. కనుక మనం ఏం చేస్తాం? ముందు ఏం చేస్తామండి చెప్పాలి? అడావిడి చేస్తాం, కంగారు అయిపోతాం. ఎందుకంటే ప్రతి వారికి దేవుని వాక్యము మనకి ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిశ్చయత, విశ్వాసము, నిరీక్షణ కలగజేయటానికి మాత్రమే దేవుని వాక్యం ఉందండి. మీరు ఏమి నమ్మండి, నమ్మకపోండి, నేను చెప్తున్నాను. ప్రతి మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు దేవుని మాట. ఆ మాటే మన జీవితానికి ఒక వరము, మన జీవితానికి ఒక ధన్యతది. ఆ మాటను విని గ్రహించి వాటిని హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం నువ్వు నేను జీవించినట్లయితే ఏ రోజున చదువుకుంటున్నట్టు ప్రతి అద్భుతాలు కూడా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేయగలడు. ఆయన దేవుడు అలా చేయకోకుండా కష్టానికో, నష్టానికో, దుఃఖానికో, బాధకో అనుమతించాడనుకో, అది నీకు మేలే గాని కీడు ఎంత మాత్రమనో కాదు. అది గమనించాలి మనం. అది గమనించడానికే ఈ విషయం. ఇక్కడ బేతనీలో ఉన్నటువంటి లాజరు, ఆ లాజరు ఏమయ్యాడంటే చనిపోయి 3 రోజులైంది, తీసుకెళ్లారు, సమాధిలో పెట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చారు యేసుప్రభు వారు. వచ్చిన తర్వాత మార్త మరి అయితే అక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. మార్త ఎదురొచ్చి, ప్రభువా ఇప్పుడు వచ్చావయ్యా, 3 రోజులు ముందుంటే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా, అప్పుడైతే మరి మేము సమాధి చేయకోకుండా మంచిగా బాడీకి అత్తరు సెంట్లు గింట్లు పౌడర్లు గిట్లు కొట్టించావు, నువ్వు వస్తావని నువ్వు రాలేదు. ఇప్పుడు మేమేం చేసామో మట్టిలో పెట్టేశాము. ఇప్పుడు ఏమైపోతాడు ఆయన? అక్కడ అన్నదామే కుళ్ళిపోతుంది, వాసన వచ్చేస్తుంది అని చెప్పింది ఆమె. ఇప్పుడైతే ఏమైపోతున్నాడు నా సహోదరుడు? వాసన కొట్టగల. నీ జీవితం, నా జీవితం ఒక్కోసారి కుళ్ళిపోతుంది. మనం బ్రతుకు కూడా విశ్వాస జీవితము కుళ్ళిపడుతుందండి. మన విశ్వాస జీవితం కుళ్ళిపడుతుంది, వాసన కొడుతుంది, ఇతరులకు వాసన కడుతుంది. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, విశ్వాసులు అని చెప్పుకుంటాం, నమ్మకస్తులు అని చెప్పుకుంటాం, కానీ ఆ నమ్మకాన్ని స్థిరంగా ఉంచాం. ఇతరులకు వాసన కొడుతుంది మన వాసన. ఏం వాసన? ఏం వాసన చెప్పండి, చెప్పాలి, తొందరగా చెప్పాలి. మరి నేను ఎదురుకి వెళ్తా, తొందరగా చెప్పాలి. ఏం వాసన? అవిశ్వాస వాసన. నీ దగ్గర ఉన్న అవిశ్వాసం అన్నది చేత అన్నిళ్ళ గగ్గోలు పెట్టేస్తారు, ఓ అంటారు, ఏదో దేవుణ్ణి దూషించేస్తారు. అవిశ్వాస వాసన కొడుతుంది. మార్తమ్మ అదే చేసింది. ప్రభువా 3 రోజులు ముందు వచ్చినట్లయితే నా సహోదరుడు బతికిను కదా, నువ్వు ఇప్పుడు వచ్చావు, అయితే నువ్వు బతుకుతాడని ఇప్పుడు నమ్ముతున్నావా అంటే అంటది, ఆయన బతుకుతాడు, పునరుద్ధరణ అవుతాడని నాకు తెలుసు. ఎప్పుడు నేను వచ్చి మీరు మళ్ళీ 2వ రాకల్లో వచ్చినప్పుడు ఆయన బతుకుతాడని తెలుసు అంటే ఆయన అంటారు, ఇప్పుడు నమ్ముచున్నావా? ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు నమ్ముచున్నావా? నీవు చూసినట్లయితే దేవుని మహిమ నిమిత్తము లాజరు చెప్పండి అమ్మా, పూర్తి చేయండి. లాజరు బ్రతికింపబడ్డాడు. ప్రతిదీ గమనించాలి మనం. ఈ వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఇది ఒక జ్ఞానము, గొప్ప విశ్వాస ఘాతకమైనటువంటి ప్రజల మధ్యన ఈ కార్యాలు చేసి వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరిచాడు.
కనుక అంత నమ్ముకుని యేసుప్రభు విశ్వాసమైన కుటుంబం కూడా 3 రోజుల ముందు వస్తే నా తమ్ముడు బతికేవాడు, ఇప్పుడు వచ్చినావు నువ్వు బతకడం, ఇప్పుడు కుళ్ళిపోయినాడు, ఇప్పుడు వాసన కొడతాడు, వాసన కొట్టిన వాడికి ఎందుకు వచ్చినావు నువ్వు, ఇప్పుడు ఎందుకు అని మాట్లాడుతుంది. తెలుసా, నీ జీవితం నా జీవితం కూడా దేవునిలో చెడిపోవచ్చు, వాసన కొట్టొచ్చు, నీ విశ్వాసము కుళ్ళిపోవచ్చు, ఇతరులకు అవిశ్వాసంగా వాసన కొట్టొచ్చు. కానీ ప్రభువు తలంచుకున్నాడంటే నిన్ను విశ్వాసిగా తీర్చి ఆయన ఒక క్రైస్తవుడిగా బ్రతికించగలడు. ఆ మాట నమ్మకం ఉంటారు. కుళ్ళిపోయిన లాజరు నమ్మింది, ఏడ్చింది. ఇప్పుడు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను ప్రభు, అప్పుడు లేపాడు. అప్పుడు కాదు, ఇప్పుడు నమ్ము అంటాడు. వెంటనే దేవుని మహిమ చూస్తావు నమ్మినట్లంటే. అంటే లాజరు లేచి రా అన్న వెంటనే ఏమయ్యాడైనా చదవండి. ఇప్పుడు అదే మాట, అదే ఎల్లుపల్లికి వచ్చాను. ఎలాగున్నాడో, ఎలాగ పాతి పెట్టారో అలాగే బయటికి బతికి వచ్చేసాడు. చాలా మంది కూడా రక్షణ పొందుతారు కానీ ఏం తీసుకోరండి? చెప్పాలి, తొందరగా చెప్పాలి. ఏం తీసుకోరో? ప్రేత వస్త్రాలంట. ప్రేత వస్త్రాలు అంటే ఏంటో తెలుసా? ఏంటి ప్రేత వస్త్రాలు అంటే? చచ్చిపోయినప్పుడు చూడతారు చూడు బట్టలు. మనం ఇప్పుడు బతికున్నామని మనం అనుకుంటే పొరపాటు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, జీవించుతున్నారన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మీరు మృతులే. ప్రేత వస్త్రాలు ఉన్నాయి మన మీద, ప్రశస్త వస్త్రాలు లేవు ఇక్కడ, రక్షణ వస్త్రాలు లేవు మనకి. ఎప్పుడు చూసినా శోభ వస్త్రాలే మనకు ఉండి ధరించుకుని ఉన్నాం. మనం ఎంత దౌర్భాగ్యం అండి. మనం క్రైస్తవులు అని చెప్పుకుని కూడా మనం ప్రేత వస్త్రాలు ధరించుకుని తిరుగుతున్నాం ఈ లోకంలో. దేవుని మీద విశ్వాసం కోల్పోయి బతుకుతున్నాం. అది లేచాడు. దేంతో లేచాడు తెలుసా? ప్రేత వస్త్రాలతో. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? చదవండి, అక్కడ మాట ఉంది. అతనికి కట్లు ఇప్పండి. మనకు కూడా ఎన్నో కట్లు ఉన్నాయి. ఏం కట్లు ఉంటాయండి మనకి? తొందరగా ఎదురుకెళ్ళాలి. నాకు వాక్యం పెద్దగా ఉంది, చెప్పాలి. ఏం కట్లు ఉంటాయి మనకి? ఏం కట్లు ఉంటాయమ్మా? మనకు కూడా కట్టేయారు. చచ్చిపోయినాడు కట్టేస్తారు, తాళ్ళేసి చుట్ట బట్టేసి కట్టేస్తారు. మనం కూడా అల్లమే కదా. ఇప్పుడు మనం ఏం బతుకున్నామేంటి? మనకు కూడా చుట్టేశారు. ఏం కట్లు? పద్ధతులు, ఇలాగే చెయ్యాలి. ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ కట్లే. పాపపు కట్లు, అవిశ్వాసపు కట్లు. ఎన్ని కట్లతో చుట్టుబడి ఉన్నాం మనం? ఎన్ని చెట్లండి? అనేకమైనవి. తెలుసా? స్వార్థం అనే కట్టు, అది అసలు తెంచుకోవడమే కష్టం. నీకోసమే బ్రతుకుతాడు. అందుకే అన్నాడు యేసుప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకుందరు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. బ్రతుకుతున్నప్పుడు దేవుని గురించి ఒక్కసారైనా మన జీవితం దేవునికి ఏమైనా మహిమార్థంగా ఉందా? మన బ్రతుకు ఆయనకి ఇష్టంగా ఉందా? మనం ఆయన కొరకు బ్రతుకుతున్నామా లేదా అని జీవితాన్ని ఆలోచించుకోకుండా ఈ ప్రేత వస్త్రాలతో చుట్టబడి బ్రతుకుతున్నామండి మనం కూడా. అది విడిపించటానికే, అద్భుతాలు చేయటానికే బేతనీయలో ఉన్నటువంటి లాజరును యేసు ప్రభు వారు ప్రేత వస్త్రాలతో చంపి ఆయనతో అంటున్నాడు, మీరు ఆయన కట్లు ఇప్పండి. ఇప్పేసినా సరే మళ్ళీ కట్టేసుకుంటారే. అమ్మో, ఇప్పినట్టు ఉంటారు కానీ ఇప్పరు మళ్ళీ దాంట్లోనే ఉంటారు. కట్లు వేసుకునే బ్రతుకుతారు. ఎప్పుడు చూసిన ఆచారం ఇలాగే చెయ్యాలండి. ఆ పక్కళ్ళు ఇలాగే చేస్తున్నారు కదా, మనం కూడా ఇలాగే చేయాలి. కట్టుది కట్టేసేసారు అనమాట. అది లోకాచారాలు, లోక పద్ధతులు, లోక పితరుల పారంపర్య ఆచారాలు అనే కట్టులు మన జీవితాన్ని మృతులుగా చేస్తుందండి. ఒక శవంగా చేస్తుంది మనల్ని బలహీనులుగా చేస్తుంది. లోకాచారాల పద్ధతుల్లో నువ్వు బతికినట్లయితే నువ్వు చనిపోయిన వాడివే, నేను కూడా చనిపోయిన వాడిని. అవి మనకు పనికిరావు. క్రీస్తు మాటలే మనకు ముఖ్యం, క్రీస్తు వాక్యమే ముఖ్యం, యేసు క్రీస్తే ముఖ్యం. మనం ఎలాగ బ్రతికినా పర్వాలేదు, క్రీస్తు మహిమ పొందాలి. అది క్రైస్తవుని యొక్క నిశ్చయత. అలాంటి నిశ్చయతలో బతికినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఏ కీడు చేయక, అందుకంటాడు 84:12
11 ఏమంటాడంటే యథార్థముగా బ్రతుకు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఉన్నది అక్కడ. యథార్థంగా బ్రతకాలి మనం. క్రైస్తవులము ఏదో కట్లు ఎట్టుకుని మురికోసం ఎత్తుకుని బ్రతుకుతున్నామే, ఈ మురికి జీవితాన్ని తీసుకుందాం. రక్షణ పొందిన ప్రశస్తమైనటువంటి సెంటు కలిగినటువంటి క్రీస్తు సువాసన కలిగినటువంటి వస్త్రాలు ధరించుకోవాలండి క్రైస్తవుడు. ఏ వస్త్రాలు ధరించుకోవాలి? క్రీస్తు అనే సువాసన కలిగిన వస్త్రాలు. 2వ కొరింథీ 1:14-16. 2వ కొరింథీ 1:14-16. ఒకటా లేదా నాన్న? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయమేనా 2వ అధ్యాయమా? చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానమ యొక్క సువాసన కనపరచు ఆయన యందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు. ఆయన క్రీస్తు వాసన మనకి, ఆ క్రీస్తును కట్టాడండి. ఎవరైతే క్రైస్తవుడయ్యాడో ఆయన ఎవరిని ధరించుకున్నాడు? గలతీ పత్రిక పరం క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తుని వస్త్రాన్ని తొడుక్కున్నాం మనం. ఆయన సువాసన కావాలి నీ జీవితం. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఎక్కడున్నప్పుడైనా క్రీస్తు వాసన నీ నుండి రావాలి. అది సువాసనది, కుళ్ళిపోయే కంపు కాదది. ఈ పాపి భూయిష్ట జీవితం కాదది, ఈ పనికి మాలిన జీవితం కాదది. సువాసన జీవితం కావాలి. ఆ సువాసనే క్రీస్తు మనకి. మన జీవితాలకి క్రీస్తు తప్పే వేరే సువాసన లేదండి. క్రీస్తు సువాసనే వెదజల్లటానికి విజయోత్సవంతో ఊరేగుతానంటున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు విజయం ఇస్తాను. ఎప్పుడు? నువ్వు నా సువాసన కలిగి ఉన్నప్పుడు, నా ప్రశస్తమైన రక్షణ వస్త్రము, ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకుని నీవు ఉన్నప్పుడు. ప్రేత వస్త్రాలు తీసివేయి. పాత జీవితంలో, పాత బ్రతుకులో యేసు ప్రభువును నమ్ముకోనప్పుడు నీకున్న జీవితం చూసావా? ఆ వస్త్రాలు ఏం చేయాలి? నువ్వు తీసి పారేయాలి. కానీ బతుకుతాం కానీ మళ్ళీ దాంట్లోనే, మళ్ళీ అదే జీవితం. రక్షణ పొందుతారు, మళ్ళీ అదే అలవాట్లు, అదే మాటలు, అదే పద్ధతులు, అదే ఆచారాలు, అదే పారంపర్య ఆచారాలు, పద్ధతులు. పితరులు చేశారు, ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి. ఇలాగే చేయకపోతే కీడు వచ్చేస్తుంది. ఇలాగే చేయకపోతే ఏమైపోతుంది? కీడు వచ్చేస్తుంది. చేసినందుకు కీడు వస్తుంది. ఆయన మాట ప్రకారం తీసుకున్నప్పుడు ఈ లోకంలో ఆయన కంటే ఏది ఎక్కువ లేదండి. ఈ లోకంలో క్రీస్తు కంటే ఏది ఎక్కువ లేదు మన బ్రతుకుల్లో. క్రీస్తే ఈ రోజున మనం బట్టకట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడంటే ఎంతో మంది ఈ దేవుని సన్నిధిని ఈ రోజున పోగొట్టుకున్నారు. మనం ఈ సన్నిధిలో కూర్చున్నామంటే ఆయన కృపే. గమనించండి, మనకిచ్చిన ఈ జీవితము పనికిమాలిన జీవితం నుండి ఒక పరిశుద్ధ జీవితానికి తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని ఆయనతో సమానంగా మనల్ని క్రైస్తవులుగా పేరు పెట్టి ఆయన సువాసన మనకి ఎదజల్లుతున్నాడు. ఆయన సువాసన ప్రకారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనమా 2వ వచనం అనుకుంటాను. చూడండి. పరిమళ వాసనగా ఉండాలని. ఎటువంటి వాసన అండి అది? మనకి ఇంగ్లీష్లో చెప్పండి, మన వాళ్ళు గబాగా మాడతారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? పరిమళ వాసనే. పర్ఫ్యూమ్, స్మెల్, పర్ఫ్యూమ్ అంటారు. కొట్టుకుంటాడు కింద నుంచి గిద్ద నుంచి, చేతులు లేపు కొట్టుకుంటాడు, అది లేపు కొట్టుకుంటాడు, లోన కొట్టుకుంటాడు, బయట కొట్టుకుంటాడు. పర్ఫ్యూమ్. ఇతరులకు ఏం కావాలని చెప్పండి అమ్మా? ఇతరులకు సువాసన. కానీ క్రీస్తే సువాసన కావాలి. నీ బ్రతుకి క్రీస్తును సువాసనగా ఉండాలని ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో ఏ విధమైన చెడు లేదు, పాపము లేని రక్తం అది. పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు ఆయన. ఆ పరిశుద్ధ రక్తం నిన్ను పరిశుద్ధ జీవితానికి మాత్రమే కాకుండా ఒక సువాసనకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక ప్రియులారా, గమనిందాం. మనం ఈయన అందరినీ, లాజరుని లేపిన విధానం చూసుకుందాం. ఇంకా చూడండి, ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27:52-53.
సమాధులు తెరవబడెను. యేసు ప్రభు చనిపోయిన వెంటనే ప్రభంజనంలో నేర్చుకున్నాం. ఎంతమంది ఉన్నారో కానీ క్రీస్తు మరణం యొక్క ప్రభంజనంలో నేర్చుకున్నాం. ఆ ప్రభంజనం యేసు ప్రభు ప్రాణం విడిచిన వెంటనే సమాధులు ఏమైనాయంట? తెరవబడిను. నిద్రించిన అనేక మంది వాళ్ళు సజీవుగా లేచారంట. వాళ్ళు కూడా బ్రతికారు. యేసుప్రభు కంటే ముందు బ్రతికిన వాళ్ళే వీళ్ళు కూడా. యేసుప్రభు యొక్క మరణము పరిశుద్ధులు సహితము లేచారంట. లేచి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పాత నిబంధనలో రాజుల గ్రంథంలో చూసుకున్నాం, తర్వాత కొత్త నిబంధనలో లోక సువార్త నుంచి చూసుకున్నాం. నాయుడు కుమారుడైన ఆ యొక్క సునేమిరాలు కుమారులైన మరి వీళ్ళందరినీ చూసుకున్నాం. అధికారి కుమారులు చూసుకున్న వీళ్ళందరూ బ్రతికింపబడ్డారు గాని తిరిగి చెప్పాలి తిరిగి చనిపోయారు. అది కావాలి మనకి. అది ఆన్సర్ ఏంటంటే బ్రతికింపబడ్డారు. ఎందుకు బ్రతికింపబడ్డారు? దేవుని మహిమార్థం వాళ్ళు బ్రతికింపబడ్డారు. కానీ ఏమైపోయినారు? వాళ్ళు మళ్ళీ చనిపోయినారు. కానీ వాళ్ళు చనిపోయారు కానీ లేవలేదు. ఎందుకంటే లేవాలి అంటే మొట్టమొదటిగా ఎవరు లేవాలి? యేసు ప్రభు ఒక్కడే ప్రథమ ఫలం అవ్వాలి. అందు నిమిత్తమే వీళ్ళందరూ బ్రతికింపబడ్డారు దేవుని మహిమార్థం. యేసు ప్రభే బ్రతికించాడు, యేసు ప్రభే లేపాడు, దైవజనులే లేపారు. కానీ వాళ్ళందరూ కూడా మరలా ఏమైపోయినారు? చనిపోయినారు. ఆన్సర్ ఎక్కడున్నది అని అంటే 1 కొరింథీ 15:20లో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రథమ ఫలం ఎవరవ్వాలి? యేసు ప్రభు ఒక్కరే మాత్రమే. ఎందుకు ఆయనకి ఆ యొక్క గొప్పతనము అంటే చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తొందరగా 4 వచనాలు చూసుకుని ముగించేసుకుందాం. ఇంకా నువ్వు చనిపోడు. వాళ్ళందరూ చచ్చిపోయారు, బ్రతికింపబడ్డారు. కొన్ని రోజులు ఉన్నారు భూమి మీద, చచ్చిపోయారు. కానీ యేసు ప్రభు చనిపోడనియు మరణము ఆయన మీద ప్రభుత్వము చేయనియు. ఆయన చంపలేదు, యేసు ప్రభువును చంపలేదు. అందుకే ఆయన ప్రథమ ఫలం. ఆయన ఎందుకు అయ్యాడంటే ఆ మరణానికి ఆయన మీద ప్రభుత్వము లేదు. ఇంకా ఒక మాట ఉంది, నమ్ముచున్నాము. ఎలా చూడండి, అపోస్తుల కార్యం 2:24. అపోస్తుల కార్యం 2:24 చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అసాధ్యము. వీళ్ళు బ్రతికారు కొద్ది రోజులు. తండ్రి ఆ యదోరాల కుమారుడు తల్లిని సంతోషపెట్టాడు. ఆ అధికారి కుమార్తె తండ్రిని సంతోషపెట్టిందేమో కానీ వాళ్ళు మళ్ళీ ఏమైపోయినారు? చనిపోయినారు, మరణానికి వెళ్ళిపోయినారు. కానీ మరణము యేసు ప్రభుని బంధించలేదు. అందుకే అది ప్రథమ ఫలం. దేవునికి ప్రథమ ఫలముగా యేసు ప్రభు మాత్రమే ఆయన ముద్ర. వాక్యం అదే చదివిస్తుంది కాబట్టి ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ సాదృశ్యం చెప్తారు. చూడండి, తొందరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అది యేసు ప్రభు కూడా మనలాగా ఆయన ఎలాగ లేచాడో మనలా అలాగా ఆయనలోకి ఎలాగ బాప్తీసం పొందావో ఆయన మరణంలోనికి అలాగే ఆయన లేపడంలో లేపబడతాం. కనుక వాళ్ళు ఆయన మరణంలో బాప్తీసం పొందలేదు. గమనించాలి, ఆ మాట మాత్రం చాలా గమనించాలి. వాళ్ళు యేసు ప్రభు మరణించిన తర్వాత వాళ్ళు బాప్తీసం పొందని వాళ్ళు, ఆ లేపబడ్డ వాళ్ళందరూ కూడా యేసు ప్రభులో బాప్తీసము పొందలేదు. వాళ్ళు తీర్పుకి వెళ్తారు ఒక రోజుని. వాళ్ళ క్రియలు బట్టి తీర్పు అవుతుంది. తర్వాత నేర్చుకుందాం. వాళ్ళ క్రియలు బట్టి మరి వాళ్ళు చనిపోయారు, తిరిగి లేచినారు. ఎంతో మంది ఉన్నారు. అబ్రాహాము ఉన్నాడు, హనోకు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు,
ఏలియా ఉన్నాడు, అనేక మంది భక్తులు చనిపోయినారు. వాడి సంగతి ఏంటంటే మరి అప్పుడు బాప్తిసం లేదు కదా. బాప్తిసం ఉంది. ఎప్పుడుంది? నోహు టైంలో బాప్తిసం ఉంది, తర్వాత కూడా బాప్తిసం ఉంది. వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశంలో వెయిట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న యేసుప్రభు రాకల్లో వాళ్ళు కూడా న్యాయపీఠం ఎదురుకు రావాల్సి ఉన్నది ఒక రోజు. న్యాయం లేకుండా నీకైనా నాకైనా ఎవరికైనా సరే న్యాయపీఠం వల్ల మన జీవితాలు తప్పకుండా అక్కడికి వెళ్తాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే 11 వచనం చదవండి, గట్టిగా చదవండి. 8-11 రోమా. యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో, పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి లేపిన తండ్రి సావునకు లోనగు మీ శరీరములను కూడా తాన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను లేపగలడు. వాళ్ళకి అది లేదు, వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ క్రియలు మంచి అయితే వాళ్ళు తర్వాత లేపబడతారు. కనుక ఇక్కడ అదే మాటని చెప్తున్నాడు. చూడండి 1 కొరింథీ 6:14 మరి ఏమవ్వాలి అని అంటే 1 కొరింథీ 6:14 మీరు లేట్ చదువుతున్నారు వాక్యాన్ని. చదువు. దేవుడు ప్రభువుని లేపెను, తన శక్తి వలన లేపును. మనం కూడా ఆయన శక్తి వల్ల లేపబడతాం. ఆయన లేకుండా, ఆయన పునరుద్ధరణ పొందుకోకుండా, ఆయన లేపబడుకోకుండా భూమి మీద ఎవరు కూడా లేపబడ్డు. ఎందుకంటే ఆయన ప్రథమ ఫలం. అది నేర్చుకోవటానికి మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. భూమి మీద ఎంతమంది చనిపోయినా యేసు ప్రభుని అందున్నవాడే ఒక నమ్మకం కలిగి, ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి బ్రతుకుతాడు. ఎందుకంటే ఆయన లేపిన ఆత్మే మనల్ని కూడా లేపుతుంది. ఆయన లేపిన తండ్రే నిన్ను నన్ను కూడా లేపుతాడు చనిపోయినప్పటికీ. అందుకే యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 11:25 ఏమన్నాడండి? 25లో అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. అక్కడ ఉంటాడు వాడు. ప్రభుతో ఉంటాం మనం. విశ్వాసం ఉంచాలి. వాళ్ళందరూ విశ్వాసం ఉంచి బ్రతికారు. దేవుని మహిమార్థం, దైవజనుల మహిమార్థం బతికారు, తిరిగి చనిపోయినారు. యేసుక్రీస్తు వారిని బ్రతికించాడు కానీ వాళ్ళు చనిపోయారు. యేసుక్రీస్తుకు మరణము ఏమీ బంధించలేదు. ఆయనకు మరణ యాతన లేకుండా దేవుడు లేపాడు. మరణ యాతన ఎంత భయంకరం అంటే తెలుసా? మొన్న నేను అదేంటంటే ఇతిహాసాల్లో ఒక గ్రంథంలో చదివినాను నేను. వాళ్ళు దాంట్లో రాసింది ఏమిటంటే 12 రోజుల వరకు ఆత్మ ఎక్కడ తిరుగుతుంది అంట, శరీరం చుట్టూరు, మళ్ళీ దాంట్లోకి వెళ్దామని వాళ్ళు రాసుకొచ్చింది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కర్మ చేస్తారు. మీరు విన్నారో లేదో, కర్మలు చేస్తారు. ఎందుకంటే వాడికి పుణ్యం వచ్చి ఈ శరీరాన్ని ఇంతకు ముందు కూడా పాతకాలం నుంచి సనాతన ధర్మంలో కూడా భర్త చనిపోతే భార్యను ఆ కట్ల మీద పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు తెలుసా? మీరు తెలుసా? వాళ్ళ వేదాల్లో ఏమని ఉన్నదంటే మానవ శరీరం మీద, స్త్రీ శరీరం మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆయన భర్తతో కనుక ఆమె కాల్చబడి ఆ యొక్క కార్యం చేసినట్లయితే అన్ని సంవత్సరాలు అక్కడ కూడా భర్తతో భార్యగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. నేను ఎందుకు చెప్తున్నాను? నమ్మని చెప్పట్లేదండి, కానీ చెప్తున్నాను. మనిషి అంత నమ్మకాల్లో వ్యర్థమైన ఆలోచన. మరి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వసించలేని అనేక మంది, మనలాంటి దౌర్భాగ్యులు అనేక మంది ఉన్నారు, లేరని కాదు, అనేక మంది. కనుక ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. అందుకంటే ఎపిసీలకు రాసిన పత్రిక 1:22 ఎపిసీలకు రాసిన పత్రిక 1:22 చదవండి. లేపి
అక్కడ ఎలా కూర్చోబెట్టుకున్నాడో మనల్ని కూడా అలా కూర్చోబెట్టుకుంటాడు. మనం ఆయనతో మృతి పొందినట్లయితే, మృతి పొందుట అక్కడ చదివాం మనం 20వ వచనంలో కొరింథీలో చదివాం. నిద్రించుట మృతులు, నిద్రించుట మృతులు. నిద్రించేది ఎక్కడ నిద్రించాలి? క్రీస్తులో ఉండి చనిపోయిన వాడిని ఏమంటారండి చెప్పండి? నిద్రించువాడు అంటారు. మృతులు అంటే ఏమిటంటే క్రీస్తులో ఉండి మృతుడైన వాడంటే బాప్తీసము పొందినవాడు. యేసుప్రభు బాప్తీసం పొందాడండి? పొందాడు. ఎప్పుడు పొందాడండి? యోహాను ద్వారా పొందాడు కదండి. ప్రతిదీ కూడా వాక్యం ఎప్పుడు తప్పు ఉండదు. మనం అవగాహన చేసుకోవాలని మూర్ఖ మనస్సు మనదే, మన ఆలోచన తప్పు మనం కనుక. చూడండి కొంచెం ఎదురుకెళ్దాం. కనుక ఆయన్ని ఎలాగ హెచ్చించి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడో నిన్ను కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అందుకే యోహాను 14 అంటాడు, నేను పోయి నేనుండు చోట మీరును ఉండుటకు నా తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి మీ కొరకు కూడా. అక్కడ సీట్లు రిజర్వ్ చేశాను. నువ్వు ఖర్చిపోయే అవసరం లేదు, నువ్వు బ్యాగ్ పెట్ట అవసరం లేదు, నేనే అక్కడ ఉంటాను. నీ సీట్ని నేనేం చేస్తాను చెప్పండి? రిజర్వ్ చేస్తాను. నేను నీ సీటు రిజర్వ్ చేయడానికే నేను వెళ్తున్నాను. నువ్వు మాత్రం నా యందు నా తండ్రి యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, అలాగే నా యందు కూడా విశ్వాసం ఉంటామని యేసుప్రభు అన్నాడు. అంతకు ముందు మాటే, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను మీకు సీట్ని ఏం చేస్తానో రిజర్వ్ చేస్తాను. నేను ఎక్కడ ఉంటాను అక్కడ కూడా మీరు ఉంటారు. వీళ్ళారా గమనించండి, యేసుప్రభు మరణాన్ని గెలిచిన మొట్టమొదటి వ్యక్తి. యేసుప్రభు పునరుద్ధారణకై లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆయన తర్వాతే మిగతా వాళ్ళు కావాలని. ఇప్పటి వరకు కూడా యేసుప్రభు ఒక్కడ మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. ఏ వాడు కూడా బ్రతికి తిరిగి చనిపోయి మరి బ్రతికింపబడినప్పటికీ వాళ్ళు తిరిగి చనిపోయినారు, కానీ వారు ఇప్పటి వరకు లేపబడలేదు. ఎప్పుడు లేపుతామంటే యేసు ప్రభు యొక్క ఎప్పుడు లేపుతాం? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-15 తొందరగా చదవాలి ముగించేస్తా. మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఎక్కడికి వస్తాడమ్మా? అదే ప్రకారం మనల్ని కూడా లేపుకుంటాడు. ఆర్భాటంతోనూ పేద ఘోర ధ్వనితోనూ వచ్చినప్పుడు, ఆర్భాటంతో యేసుక్రీస్తు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అదే మృతులు అనే మాటను ఇంతకు ముందు అన్నాను. నిద్రించుట మృతులు అవి చెడ్డవి కాదు, ఈ చావు గురించి చెప్పినవి కాదు. యేసుక్రీస్తునందు మృతి పొందాలి, యేసుక్రీస్తునందు నిద్రించాలి, అప్పుడు నువ్వు లేపబడతావు. ఆ మాటలో అన్ని మాటలు ఉన్నాయి ఒక్క మాటలో. కనుక ప్రియులారా, గురుగారైన మాటలు తీసుకున్నాం కనుక అందుకే ఆ దావీదు గారు మాట అంటాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37-30లో. ఏమంటాడు? 37-32 ఆయన శరీరము కుళ్ళి పట్టలేదు, ఆయన శరీరము చూడండి ఇవ్వబడలేదని, ఆయన శరీరము సమాధిలో లేదు, ఆయన కుళ్ళి పట్టలేదు, ఆయన శరీరము 3వ దినాన్ని ఆయన చెప్పినట్టే లేచాడు. పరిగెత్తుకెళ్ళి చూశారు, అయ్యా సుగంధ ద్రవ్యాలు అట్టుకుని వెళ్ళారు, ఆదివారం అయింది పూస్తామేమో పూస్తామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ లేడు. అయ్యో నా ప్రభు అయిపోయాడు. ఎవరెత్తుకుపోయారు? మగ్దలేని మరియా, మరొక మరియా, యేసుప్రభు యొక్క తల్లి, వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు యేసుప్రభు చెప్పినట్టు మరణం ఆయన్ని బంధించలేదు, మరణ యాతన పొందుకోకుండా ఆయన్ని లేచాడు. అందుకే ఆయన ఎవరు? ప్రథమ ఫలం. ఆయనలో ఉంటేనే నువ్వు కూడా ఫలం అవుతావు, లేకపోతే నువ్వు ఫలం కాదు. నువ్వు పనికిరాని చెట్టుని కదండి. ఏదైనా కుళ్ళిపోయిందనుకో చెట్టుని కాయ ఏం చేస్తుంది?
చెప్పండి, మీరు అందరూ తెలిసిన వాళ్ళమ్మా, చాలా జ్ఞానవంతులు మీరు అందరూ చెప్పండి. కాయ కుళ్ళిపోతే చెట్టునే రాలిపోతే కిందకే. నీ బతుకు నా బతుకు అంతే. క్రీస్తులో ఉంటేనే మనం, క్రీస్తులో కుళ్ళిపోయిందనుకో, వాసన కొడుతుందనుకో, ఏమవుతుంది? చెట్టు మీద నుంచి రాలిపోతుంది. మన బ్రతుకు కూడా అంతే అమ్మా. క్రీస్తులో లేకుండా మన జీవితంలో ఏది, క్రీస్తు లేకుండా మన బ్రతుకులో ఏమీ లేదు. పునరుద్ధరణ అయినా మరణమైనా ఏదైనా క్రీస్తే. అందుకే ఆయన అంత హెచ్చించాడు దేవుడు. ఎంత హెచ్చించాడో తెలుసా? రాబో యుగాల్లో కూడా ఆయన్ని హెచ్చించాడు. కనుక ఆయన తప్పితే నీకు నాకు వేరే పునరుద్ధానం లేదు, ఏ ఒక ఆలోచన ఉండకూడదు నీకు నాకు. అందుకే ఆయన ప్రథమ ఫలం అయ్యాడు. కనుక వాళ్ళు అన్నారు, ఒక మాట అన్నారు వాళ్ళు, ఈ అపోస్తుల కార్యం 3:15లో, ఆ 3:15లో వాళ్ళు అంటుంటారు, పేతురు అంటాడు ఈ మాట. పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని లేపను, ఆయన జీవాన్ని ఇచ్చేవాడినే మీరు చంపుకున్నారా బాబు ఇశ్రాయేలులో. మీరు వినండి యూదులారా, మీరు ఎవరిని జీవం ఇచ్చే అధిపతిని చంపేశారు, మీకు బ్రతికించేవాడినే చంపేశారు. మీరు మీ కొరకు ఈ లోకానికి వచ్చిన వాడినే చంపేశారు. ఈ రోజున మనం కూడా క్రైస్తువులు రోజు రోజు సిలువేసేస్తాం, రోజు రోజు చంపేస్తాం, మన మాటలో, మన ఆలోచనలో, మన పద్ధతుల ద్వారా కదా. వాళ్ళు ఆ రోజున చంపారు జీవాధిపతిని. ఆ జీవాధిపతిని అనునిత్యం చంపుతున్న వాళ్ళు మనమే, అనునిత్యం మనమే చంపుతున్నాం. ఆయన ఆధారం అండి పునరుద్ధానం. ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వాళ్ళకి ఒక ఆధారం ఎవరో తెలుసా? క్రీస్తే. క్రీస్తే ఆధారం, క్రీస్తే ఆధారం అండి. అపోస్తుల కార్యం 17:37లో చూడండి, ఆధారం గురించి చెప్తాడు. అపోస్తుల కార్యములు 17:31. అందరికీ ఆధారమైన, అందరికీ ఆధారమైన, మీ జీవితానికి నా జీవితానికి ఆధారం అయినండి. మనం లేవాలంటే ఆయనే ఆధారం. ఆయన్ని పట్టుకునే మనం లేవగలం. ఆయన ఏ విధంగా లేపబడ్డాడో మనం కూడా అదే విధంగా లేపబడాలి. ఆయన ఏ విధంగా తండ్రి మాటకు లోబడి జీవించాడో మనం ఆ క్రీస్తు మాటకు లోబడి జీవించాలి. అది క్రైస్తవ జీవితం. ఆయన మదమ ఫలము. కనుక ఆయన పునరుద్ధరణ అయినటువంటి దేవుడు. అనేక మాటలు ఉన్నాయి కనుక దాన్ని ఎరిగినటువంటి యోబు చెప్తాడు ఒక మాట. ఒక యోబును ఒక్కడిని చూసుకుని ముగిచేద్దాము. ఎబ్రియల్ కూడా ఒక మాట ఉన్నది. ఎబ్రియల్కి రాసిన పత్రిక 11:24-27లో మోసే గురించి అంటాడు చూడండి. ఎబ్రియల్కి రాసిన పత్రిక 11:24 నుండి, మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, శ్రమలు, బాధలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. భాగ్యమని. మనకేంటండి మరి యేసుక్రీస్తు నాకేం మేలు చేశాడు, ఏం సుఖం ఇచ్చాడు, ఏం సంతోషం ఇచ్చాడు, ఏం భాగ్యం ఇచ్చాడు. మోసే ఏమనుకున్నాడండి? క్రీస్తు విషయమైన భాగ్యం ఏంటంటే శ్రమ, నింద. మాటలో ఎదురోళ్ళు ఎవరన్నా నువ్వు క్రైస్తవుడైనందుకు తిట్టారనుకో, దేవునికి స్తోత్రం అని చెప్పండి అంతే. నిన్ను దేవుడు ప్రేమించాడు కనుక నిన్ను తిట్టిస్తున్నాడు. మోషే అదే పడ్డాడు, మోషే అదే అనుభవించాడు. కనుకనే మోషే ప్రథమ స్థానంలో ఉన్నాడు. చూడండి ఇంకో మాట ఉంది అక్కడే, అల్పకాలము పాపభోగము. పాపభోగము, భోగం అంటే ఏంటో తెలుసా మీకు? శరీర సుఖాన్ని భోగం అంటారు. శరీర సుఖాన్ని ఏమంటారండి? భోగం అంటారు. అల్పకాలము దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించట మేలని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు నేను బ్రతకట శ్రమల మేలు నాకు అని నువ్వు ఎంచుకున్నట్లయితే ఈ రోజున యేసు ప్రభు తర్వాత నువ్వు కూడా పునరుద్ధానికి యోగ్యుడు, అర్హుడు. ఆయనే ప్రథమ ఫలం. ఆయన తర్వాత ఆయనలాగా శ్రమ అనుభవించాలి. అందుకే రోమపత్రిక 8:17 అంటాడు చూడండి,
17 ఇంకొక మాట ముగించేసుకుందాం. మనము పిల్లలమైతే దేవుని పిల్లలమైతే దేవునితో వారసులము అనగా దేవుని వారసులము ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో మనకు కూడా వారసత్వం ఉంది. యేసుక్రీస్తు ఏ ఘనత వహించాడో ఆ ఘనతకు అర్హు. యేసు ప్రభు తర్వాత నువ్వు కూడా నేను కూడా ప్రథమ స్థలం. ప్రతి వాళ్ళు అనుకోవాలండి, యేసు ప్రభు ఏ ప్రథమ ఫలముగా లేచాడో నేను కూడా నా బ్రతుకును క్రీస్తు కొరకు దేవుని మహిమార్థం జీవించి ఆ ఫలం నేను పొందాలి. యేసు మొట్టమొదటి వాడు, తర్వాత నేనుండాలని ప్రతి వ్యక్తి అనుకోవాలండి. ప్రతి వ్యక్తి జీవితం కూడా అందుకొరకే. ఎదవది ఇది ఏది మనం నేర్చుకున్నాం. మనం ఈ లోకంలో నువ్వెంత సంపాదించినా ఎంత చేసినా ఈ లోకం నుంచి ఏది పట్టుకెళ్ళదు. కనీసం నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళదు. ఒకడు ఏమి తీసుకెళ్ళవలసిన ఏమిటి? నీ సత్క్రియలు, నీ వాక్య సంబంధమైన క్రియలే. దేవుడు ఏ క్రియలు చేయమన్నాడో ఆ క్రియలే తీసుకెళ్తావు. అయ్యే నీకు ఘనం. నీ సంచిలో ఉండవలసిన 4 రాళ్లే. ఇక్కడ ఏం చేసావు? అందుకనే చాలా మంది ఏం చేస్తారో తెలుసా? 25 మందిని తీసి భోజనం పెట్టేస్తారు. వాడి బుద్ధి మాత్రం మార్చుకోడు, వాడి మనసు మార్చుకోడు, వాడి తోవలు మార్చుకోడు, వాడి నడవడికలు మార్చుకోడు. అన్యాయంగా సంపాదిస్తాడు, అక్రమాలు చేస్తాడు, 10 మందికి భోజనం పెట్టేస్తాడు. సంచిలో రాళ్ళాడే అనుకుంటాడు. వాడు పడవ రాళ్ళు, వాడి ఆస్తి కాదది. వీళ్ళారా గమనించండి, నువ్వెందుకొరకు జన్మించావు? మనం నేర్చుకున్నాం ఆ మాట, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పను. కనుక ఆ యోబుకుండే నిరీక్షణ మనకు ఉండాలండి. యోబుకు ఒక నిరీక్షణ ఉంది, తెలుసు కదా మనకందరికీ. 19వ అధ్యాయం 25వ వచనంలో యోబుకు ఒక నిరీక్షణ ఉంది. అయితే నా విమోచకుడు సజీవుడు నిలుచుననియు నేనెరుగుదును. ఇది నిరీక్షణ అంటే, పునరుద్ధాన నిరీక్షణ అంటే ఇదండి. ఇలాగ నా శరీరము చివికిపోయి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత నా శరీరముతో మరలా నేను, అదండి పునరుద్ధాన నిరీక్షణ అంటే. అది క్రైస్తవుడికి ఉండవలసింది. ఇది కుళ్ళిపోయి అంత మట్టిలో కలిసిపోయిన తర్వాత నేను నా శరీరంతో చూస్తాను యేసుప్రభుని అంటున్నాడు. అటువంటి నిరీక్షణ ప్రియ సహోదరి సహోదరుడా నీకుందా? ఎలా లేస్తారండి? శరీరం పోయిన తర్వాత మళ్ళీ ఏ శరీరంతో లేస్తారు? గతంలో నేర్చుకున్నాం. ఏ శరీరంతో నువ్వు పుట్టబడ్డావో ఆ శరీరంతో తిరిగి లేస్తావు అనే విషయాన్ని మనిషి ఏ విధంగా మట్టిలో నుంచి లేస్తాడో గతసారి నేర్చుకున్నాం. ఒకసారి యూట్యూబ్లో ఉన్నది, మరలా చూసుకోండి. కనుక ఆ నిరీక్షణ యోబుకుంది. అట్టి నిరీక్షణ ఈ రోజున కలుగుదాం. మొట్టమొదటి పునరుద్ధారుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ప్రథమ ఫలం. రెండవ ప్రథమ ఫలంగా నువ్వుంటావా, నేనుంటానా, మనం అందరం ఉంటామా? చెప్పండి, చెయ్యొచ్చు చెప్పండి సరే. నేనుంటానండి. కష్టం కనుక ప్రతి వాళ్ళకి ఆ ఓపు ఉండాలి, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ ఉండాలండి. చెప్పలేం కానీ చెప్పలేను, నేను కూడా చెప్పలేను ఏమో, కానీ ఉండాలనే ఆశ నాలో ఉన్నది. ఎడలిపోయి నేను తండ్రితో ఉండవాలని ఆశ నాకున్నదని పౌలు అన్నాడు. అటు ఆశ మనకు ఉండాలి. దేవుడు అట్టి ఆశీర్వాదాలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.